హలో ఫ్రెండ్స్, మన ఆల్ ఎడ్యుకేషనల్ అప్డేట్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి అయితే ఎగ్జామ్ నిర్వహిస్తారా లేదా పోస్ట్పోన్ చేస్తారా? టెట్ ఫలితాలు అయితే ఇంకా విడుదల కాలేదు. వీటిపై కొద్దిగా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. వీటి గురించి అయితే క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. డిఎస్సి నిర్వహణపై పాఠశాల విద్యాశాఖ గందరగోళం సృష్టిస్తోంది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్కి సంబంధించి కీ విడుదల చేసినా ఇంకా ఫలితాలు ఇవ్వలేదు. టెట్లో అర్హత సాధిస్తేనే డిఎస్సి రాసేందుకు అర్హులు. టెట్ను ఆన్లైన్లో నిర్వహించిన నార్మలైజేషన్ విధానంలో మార్కులు కేటాయించాలి. ఒకరోజు ప్రశ్నపత్రం కఠినంగా మరో రోజు తేలిగ్గా రావడం లాంటి వాటిని పరిగణలోకి తీసుకుని నార్మలైజేషన్ చేస్తారు. షెడ్యూల్ ప్రకారం మార్చి 14 ఫలితాలు అయితే విడుదల కావాలి. సో మనకు మార్చి 14 ఫలితాలు అయితే విడుదల చేయాలి టెట్కి సంబంధించి. కానీ ఇంతవరకు అయితే వీటికి సంబంధించి ఫలితాలు అయితే విడుదల చేయలేదు. మరోపక్క డిఎస్సి దరఖాస్తు స్వీకరించిన విద్యాశాఖ దీనికి పరీక్షా కేంద్రాల ఎంపికకు ఇంకా ఐచ్ఛికలు ఇవ్వలేదు. నిన్నటి రోజున మనకు పరీక్షా కేంద్రాలు అయితే ఇవ్వచ్చు అని చెప్పేసి మనకు ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు. బట్ కానీ నిన్నైతే వెబ్సైట్లో ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు. ఇంతకీ మనకు డిఎస్సి పరీక్ష ఉంటుందా లేదా, ఎన్నికల షెడ్యూల్ వచ్చినందున డిఎస్సి పరీక్ష ఉంటుందా లేదా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు డిఎస్సి పరీక్షల షెడ్యూల్ను విద్యాశాఖ ప్రకటించింది. చదువుకోవడానికి సమయం సరిపోదని వాయిదా వేయాలని మొదటి నుంచి అభ్యర్థులు కోరుతున్నారు. మరొక న్యూస్ చూసుకున్నట్టయితే ఈసీ అనుమతిస్తేనే డిఎస్సి పరీక్ష వాయిదా వేయాలని కొంతమంది వద్దని కొంతమంది అయితే మనకు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ విధంగా మనకు డిఎస్సి పరీక్ష అయితే వాయిదా వేయాలనుకున్న ప్రతి ఒక్కరికి వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. వద్దనుకుంటున్న వారు కూడా వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. డిఎస్సి మాకు వెంటనే జరగాలని చెప్పేసి, లేదా డిఎస్సి పోస్ట్పోన్ చేయాలని చెప్పేసి. ఈ నెల 30 నుంచి జరగనున్న డిఎస్సి పరీక్షలను వాయిదా వేయాలని మరికొందరు వద్దని కోరుతూ ఇప్పటి వరకు 1000కి పైగా ఫిర్యాదులు వచ్చాయని, దీనిపై ఈసీ నుంచి అనుమతి వస్తేనే డిఎస్సి పరీక్ష జరుగుతుందని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. సాక్షి న్యూస్ పేపర్లో కూడా మనకు సేమ్ మ్యాటర్ అయితే రావడం జరిగింది. ఎన్నికల కమిషన్ చేతిలో డిఎస్సి భవితవ్యం అని చెప్పేసి న్యూస్ అయితే రావడం జరిగింది. మనకు ఈసీ అనుమతిస్తేనే మనకు డిఎస్సి అయితే నిర్వహిస్తారని చెప్పేసి, లేదంటే డిఎస్సి ఎగ్జామ్ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మాకు సాక్షి పేపర్లో కూడా క్లియర్గా న్యూస్ అయితే రావడం జరిగింది. కావున డిఎస్సి మీకు వాయిదా వేయాలా, నిర్వహించాలా, మీరేమనుకుంటారు, మీ అభిప్రాయాన్ని అయితే వీడియో లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు డిఎస్సికి సంబంధించి ఎటువంటి అప్డేట్ అని మీరు పొందాలనుకుంటే ప్రతి ఒక్కరు మన వాట్సాప్ లేదా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. గ్రూప్ లింక్స్ ఏదైనా వీడియో కింద డిస్క్రిప్షన్లో లేదా కామెంట్ బాక్స్లో పిన్ చేసి అక్కడ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు.